ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఎముకలు వీక్ అవటానికి, చాక్పీస్ మొక్క ఎరిగినట్టుగా ఎముకలు విరిగిపోవటానికి, కూల్ డ్రింక్స్ తాగటానికి డైరెక్ట్ సంబంధం ఉంది. 4 రకాలుగా కూల్ డ్రింక్స్ అనేవి ఎముకల మీద హాని కలిగించేటట్టు, విరిగిపోయేటట్టు చేయడానికి కారణమవుతున్నాయి. అలాంటి 4 విషయాలు వినటానికి సైంటిఫిక్గా ఏం జరుగుతుందని తెలుసుకునే ముందు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను, ముందు అది వినండి. విజయవాడ ఆరోగ్యాలయం నిర్మాణం చేసేటప్పుడు 2010 సంవత్సరంలో ఎప్పుడో కన్స్ట్రక్షన్ చేసే తాపీ మేస్త్రి యొక్క పిల్లవాడు 4 ఏళ్ళు ఉంటాయి, 3 ఏళ్ళు ఉంటాయి వయసు. పేరెంట్స్ 3వ ఫ్లోర్లో నిర్మాణం చేస్తున్నారు. ఇతను కూడా ఎక్కి ఆడుకుంటూ 3 అంతస్తుల నుంచి కింద పడిపోయాడు. అక్కడే ఇటుకలు పొడవు ముక్కలు పనికిరాని ఉంటాయి కదా, డస్ట్ లాంటివి, వాటి మీద పడ్డాడు. 3 అంతస్తుల నుంచి పిల్లవాడు పడినా వాడికి ఎముక విరగల. మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎక్స్రేలు తీపించాం, కానీ ఎక్కడ క్రాక్ కానీ ఫ్రాక్చర్ కానీ అవ్వలేదు వాడికి. 2వ రోజు 3వ రోజు మళ్ళీ ఆడుకోవటం మొదలెట్టేశాడు. అంటే 3వ అంతస్తు నుంచి పడినా విరగలేదు. అమ్మ, మీ పిల్లవాడు ఎన్నాళ్ళు తల్లిపాలు తాగాడమ్మా అని నేను అడిగాను వాళ్ళ పేరెంట్స్ని. 2.5 సంవత్సరాల పాటు తాగాడండి అన్నారు. అంటే చూడండి, ఎండలో ఆడుకుంటాడు, పని వాళ్ళ పిల్లవాడు కదా, తల్లిపాలు బాగా తాగాడు, ఎముక పుష్టిగా ఉందంటే 3వ అంతస్తు నుంచి పడినా విరగనంత స్ట్రాంగ్గా ఉంది అక్కడ. ఈ 13 ఏళ్ళు 14 ఏళ్ళ నుంచి మన ఆరోగ్యాలయంలో విజయవాడలో మనం చూస్తున్నాం కదా, 100 మంది సాధకుల్ని. నెలకి 1-2 కన్నా ఆశ్రమంలో ఎముకలు ఎరుగుతుంటాయండి. వయసులో ఉన్న పిల్లలకి షటిల్ ఆడుకుంటూ గుద్దుకుంటారు, విరిగిపోతున్నాయి. వారికి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంచెం స్పీడ్కి వెళ్ళినప్పుడు కాలు ఏదో మడతపడి ఇట్లా అంటారు, విరిగిపోతున్నాయి. ఎవ్రీ మంత్ 2, ఒక్కొక్కసారి 3 కూడా జరుగుతుంటాయి. బాత్రూంలో ఒక్కోసారి జారి గోడ గుద్దుకుంటారు కొంతమంది, విరిగిపోతున్నాయి. అంటే అంత వీక్గా ఎందుకైనాయి అంటే యూత్ బాగా కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగేస్తున్నారు. కూల్ డ్రింక్స్లో ఒక యాసిడ్ కంటెంట్, ఆ pH అనేది ఎంత ఉంటుంది అంటే 2.5 నుంచి 3.5 మధ్యలో కూల్ డ్రింక్స్లో pH ఉంటుందన్నమాట. నెంబర్ ఎంత తగ్గితే యాసిడ్ అంత ఎక్కువ అని అర్థం. మనం ప్లేట్ల మీద మలం అంటుకుపోతే చూడండి, ఎప్పుడన్నా యాసిడ్ పోసి క్లీన్ చేస్తాం కదా, ఆ యాసిడ్ ఘాటు ఎంత ఉంటుందో ఈ కూల్ డ్రింక్స్ కూడా ఘాటు దగ్గర అట్లా ఉందన్నమాట. అంత ఎసిడిక్ నేచర్. అలాంటి కూల్ డ్రింక్స్ తాగటం వల్ల ఆమ్లత్వం మనలో పెరిగిపోయి, అసిడిక్ నేచర్ పెరిగిపోయి, దాన్ని క్షారత్వంగా బాడీ మార్చుకోవటానికి క్షారగుణం కాల్షియం. అందుకని ఎముకల్లో ఉండే కాల్షియం ఎక్కువ బయటకు వచ్చేసి ఎముకలు వీక్ అయిపోతాయి అన్నమాట. అందుకని మీరు కూల్ డ్రింక్స్ తాగితే ఏమైందో అనుకోవచ్చు, ఎముకల్లో కాల్షియం మొత్తం బయటకు లాగేస్తుంది కూల్ డ్రింక్స్లో ఉన్న యాసిడ్ కంటెంట్స్. 4 రకాలుగా సైంటిఫిక్గా ఏం జరుగుతుంది అనేది వాస్తవం ఒకసారి వినండి. మొట్టమొదటగా, ఈ కూల్ డ్రింక్స్లో ఉండే ఫాస్ఫోరిక్ యాసిడ్ అనేది ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల బ్లడ్ ఎసిడిక్గా మారిపోతుంది. ఈ ఎసిడిక్గా ఉన్న దాన్ని బాడీ ఊరుకోదు కదా, ఆమ్ల స్వభావం ఉండకూడదు, రక్తం క్షార స్వభావం ఉండాలి. ఆమ్లంగా మారినందుకు పారాథైరాయిడ్ గ్రంథుల్ని వెంటనే మన శరీరం స్టిమ్యులేట్ చేసి, ఆ పారాథైరాయిడ్ గ్రంథులు అంటే థైరాయిడ్ గ్రంథికి వెనకాల ఉంటాయి 4, అవి స్టిమ్యులేట్ చేసే పారాథైరాయిడ్ హార్మోన్స్ ఏం చేస్తాయి, ఎముకల నుంచి కాల్షియం ఎక్కువగా బయటకు వచ్చేటట్టు ప్రేరణ కలిగిస్తాయి. ఆ హార్మోన్స్ బ్లడ్లో ఎసిడిక్ నేచర్ పెరిగిందా, ఆ గ్రంథులు ఎక్కువ స్టిమ్యులేట్ అవుతాయి. అవి ఎక్కువ స్టిమ్యులేట్ అయిందా, ఎముకల నుంచి కాల్షియం ఎక్కువగా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎముకల్లో ఉండే ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ నుంచి ఎక్కువ కాల్షియం బయటకు వచ్చేసి రక్తంలో కలిసి, రక్తంలో ఆమ్లత్వాన్ని తగ్గించడానికి క్షార స్వభావం ఉండే కాల్షియం కలిసి న్యూట్రల్ అయిపోతుంది. మనం వేడిని చల్లార్చాలంటే చల్లటి పోస్తాం కదా, నీళ్లు పోసేస్తాం. అట్లాగే ఆమ్లం పెరిగింది, క్షారం లాగా ఎముక నుంచి వచ్చేస్తుంది అనమాట. ఇక 2వ నష్టం, కూల్ డ్రింక్స్లో ఊపిరాటం కోసం, కూల్ డ్రింక్స్ తాగితే మళ్ళా తాగాలనే ఫీలింగ్ కలగటం కోసం స్టిమ్యులెంట్ గుణం కలిగిన కెఫిన్ని కలుపుతారు. అన్ని రకాల కూల్ డ్రింక్స్లో కెఫిన్ ఉంటుంది. ఈ కెఫిన్ ఏంటంటే డైరెటిక్ లాగా ఉపయోగపడుతుంది, ఎక్కువ యూరిన్ వచ్చేటి చేస్తాయి అనమాట. అందుకని కూల్ డ్రింక్స్ తాగటం వల్ల యూరిన్లో కాల్షియం బయటికి ఎక్కువ పోతుంది. అందుకని రక్తంలోకి వచ్చిన కాల్షియం అంతా లాస్ అయి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కూల్ డ్రింక్స్లో తీపి కొరకు ఫ్రక్టోజ్ షుగర్, కార్న్ సిరప్ ఎక్కువ కలుపుతుంటారు. అంటే దీనివల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ పెరిగిపోతుంది. అందుకని ఇన్ఫ్లమేషన్ ఎక్కువ పెరిగే కొద్దీ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ ఇట్లాంటివి ఓవర్గా ఖర్చు అయిపోతాయి. అధికంగా బాడీలో ఇట్లాంటివన్నీ యూజ్ అయిపోతాయి. అంచేత ఎముక ఫార్మేషన్ కావాల్సిన మినరల్ కంటెంట్ కూడా, మెగ్నీషియం లాంటివి కూడా ఓవర్గా ఖర్చు అయిపోయి అవి తగ్గటం వల్ల
ఎముక ప్రొడక్షన్ సరిగా ఉండదు. ఇక 4వది బోన్ ఫామ్ అవటానికి సరిగా మినరల్స్ అన్ని కాల్షియం కానీ ఇవన్నీ సరిగా బోన్ సెల్స్లోకి చేరవనుకోండి, బోన్ దృఢంగా ఉండదు, గుల్లబారిపోతూ ఉంటుందన్నమాట. అందుకని ఎముక వీక్ అవటానికి ఈ మినరల్ కంటెంట్ సరిగా ఎముక తయారు చేసే సెల్స్కి, ఆస్టియోబ్లాస్ట్ సెల్స్కి ప్రొడక్షన్ జరగాలంటే అన్నీ వెళ్ళాలి కదా. ఇవన్నీ వెళ్లకుండా ఇన్ఫ్లమేషన్ వల్ల ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. చేత ఇలాంటి 4 కారణాల్లో ఎముకలు వీక్ అవటానికి, ఎముకలు విరిగిపోవటానికి, చాక్పీస్ లాగా అవటానికి ఈ కూల్ డ్రింక్స్ కారణమవుతున్నది. అందుకని కూల్ డ్రింక్స్ వల్ల చాలామందికి కిడ్నీలో స్టోన్స్ ఎక్కువ రావటానికి, రక్తం లోపలికి కాల్షియం బోన్స్ నుంచి ఎక్కువ వచ్చేసేసి స్టోన్ ఫార్మేషన్ అవటానికి కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్గా కూల్ డ్రింక్స్ కారణమవుతున్నది అనమాట. అందుకని యూత్కి ఎక్కువగా కిడ్నీలో స్టోన్స్ రావడానికి కూల్ డ్రింక్స్ కారణమని డాక్టర్లు కూడా ప్రూవ్ చేశారు. అంత వీక్గా ఎముకలు అవటానికి కూల్ డ్రింక్స్ ఇట్లాంటి కారణం కాబట్టి పేరెంట్స్ బాగా ఆలోచించి పిల్లల విషయంలో కాస్త ఇట్లాంటి వాటిని ఎంత దూరం చేయగలిగితే అంత మంచిది. కాస్త యూత్కి కూడా పేరెంట్స్ ఎడ్యుకేట్ చేసి ఇలాంటి వాటిని త్రాక్కుండా కాస్త కంట్రోల్ చేయగలిగితే మంచిది. ఎముకలు దృఢంగా బలంగా ఉండాలంటే కాస్త విటమిన్ డి టెస్ట్ అందరూ చేయించుకోండి. 5-6 ఏళ్ల వయసు వచ్చిన, 4 ఏళ్ల వయసు వచ్చిన చంటి పిల్లల నుంచి మొదలెట్టండి విటమిన్ డి టెస్ట్. ఆ ఏజ్ పిల్లలు కూడా 25 మందికి తగ్గిపోయింది, 4-5 లోపు వాళ్ళకు కూడా. కంపల్సరీ చిన్నప్పటి నుంచి టెస్ట్ చేసి ఎండ తగిలేటట్టు చూడండి. ఎండ తగలపోతే విటమిన్ డి ట్యాబ్లెట్స్ అన్న వేయండి. విటమిన్ డి ఉంటేనే కాల్షియం ఒంటికి పడుతుంది, ఎముక చేరుతుంది. విటమిన్ డి లేకపోతే కాల్షియం దొడ్లోకి పోతుంది. అందుకని నువ్వులుండ ఎక్కువ పెట్టండి, ఆకుకూరలు ఎక్కువ పెట్టండి. ఈ రెండిట్లో కాల్షియం పాల కంటే 4-5 టైమ్స్, నువ్వుల్లో 10-12 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. కాబట్టి విటమిన్ డి మరియు కాల్షియం సోర్స్ బాగా అందేటట్టు కనుక మీరు జాగ్రత్త పడి ఎముకల్ని దృఢంగా ఉక్కులాగా చేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.